హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో అంటే గ్రూప్ 2 సిలబస్ అలాగే గ్రూప్ 3లో భాగంగా మనకు తెలంగాణ హిస్టరీ అనేది ఉంటుంది కదా. అందులో భాగంగా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏంటో చూద్దామన్నమాట. అంటే తెలంగాణ హిస్టరీలో గొప్ప రాజు ఎవరు, సో తనకున్న ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి కొన్ని చూద్దాము. అయితే ఫస్ట్ శాతవాహనుల నుంచి స్టార్ట్ చేస్తే ఆసఫ్ జాహీల వరకు గొప్ప రాజు ఎవరు, సో తనకున్న ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాము. అంటే ఎప్పుడైనా సరే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ పరిపాలన విధానం గురించి అడుగుతారనమాట మోస్ట్లీ. సో అది అడగకపోతే కంపల్సరీ గొప్ప రాజు గురించి సంథింగ్ ఆ ఏరియాలో అడుగుతారనమాట. సో తనకు సంబంధించిన టైటిల్స్ కావచ్చు, తను చేసిన యుద్ధాలు కావచ్చు, ఏవైనా ఉంటే అలా అడుగుతారు. సో దానిలో భాగంగా ఫస్ట్ తెలుసు కదా, శాతవాహనుల్లో గొప్ప రాజు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అయితే ఏంటి తనకున్న టైటిల్స్ ఇంపార్టెంట్ అనమాట. ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, బేనకటక స్వామి, ఏకశూర, త్రిసముద్రతోయ పీతవాహన అని చెప్పేసి ఉంటాయి. ఇంకా కొన్ని టైటిల్స్ ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్ అయిన టైటిల్స్ అయితే ఇవి. అయితే ఏంటి అంటే ఇతను జోగుల్తంబి యుద్ధం చేస్తాడు. అయితే ఇతను పునర్ముద్రిక నాణాలు అంటే రీప్రింటెడ్ కాయిన్స్ వేసిన శాతవాహన రాజు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట. గౌతమిపుత్ర శాతకర్ణి అనగానే ఇతని టైటిల్స్ జోగుల్తంబి యుద్ధము, రీప్రింటెడ్ కాయిన్స్ అనేవి గుర్తుకు రావాలి. ఇది శాతవాహనుల యొక్క గొప్ప రాజు అయిన గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్ష్వాకుల్లో గొప్పవారు ఎవరు అంటే వీరపురుష దత్తుడు. ఈ వీరపురుష దత్తుడు బౌద్ధ మతానికి స్వర్ణయుగం అని చెప్పేసి అంటారనమాట ఇతన్ని పరిపాలించిన కాలాన్ని. ఎందుకంటే ఇతని కాలంలో ఇతను బౌద్ధ మతానికి అనేక కృషి చేశాడనమాట. బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యాడు. ఉపాసిక దేవశ్రీ అని చెప్పేసి ఉంటుంది కదా, బౌద్ధ మతాచారులు అనమాట. సో ఇలా ఉంటారు. అయితే వీరపురుష దత్తుడు అనగానే మనకు బౌద్ధ మతానికి స్వర్ణయుగం అని చెప్పేసి ఉంటుంది. ఇతను వేయించిన శాసనాలు వచ్చేసి అల్లూరు శాసనం, జగ్గయ్యపేట శాసనం, అమరావతి శాసనం, నాగార్జునకొండ శాసనం, ఉప్పుగుండూరు శాసనాలు. ఇవన్నీ వేయించింది ఎవరు అంటే వీరపురుష దత్తుడు. ఇది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుకుండనీలో గొప్ప రాజు ఎవరు అంటే 2వ మాధవవర్మ అనమాట. ఇతని కాలాన్ని వైదిక మతానికి స్వర్ణయుగం అని చెప్పేసి అంటారనమాట. అయితే ఇతను యుద్ధాలు చేస్తాడు కదా, యుద్ధాల్లో విన్ అవుతారు కదా. సో ప్రతి విన్నింగ్ మూమెంట్కి అంటే ప్రతి విజయానికి గుర్తుగా కీసరలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తుండే అనమాట. ప్రతి విజయానికి గుర్తుగా కీసరలో శివలింగాన్ని ప్రతిష్ఠించే రాజు ఎవరు అంటే 2వ మాధవవర్మ విష్ణుకుండనీలు. ఇది మెయిన్ పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి వేములవాడ చాళుక్యులో గొప్పవారు ఎవరు అంటే 2వ అరకేసరి అనమాట. ఎవరు? 2వ అరకేసరి. అయితే ఈ 2వ అరకేసరి వచ్చేసి ఇతనికి ఉన్న టైటిల్స్ ఏంటి అంటే గుణార్ణవ, గుణనిధి, త్రిభువన మల్ల అనమాట. అయితే ఇతను తొలి తెలుగు కవులను పోషించాడనమాట. సో ఎవరు అంటే 2వ అరకేసరి. ఇతను ఉన్న టైంలోనే పంప అని ఉంటారు కదా, కన్నడ అతను కూడా ఉంటాడనమాట, పంప. సో తన గురించి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో మీకు కావాలంటే ప్రతి చాప్టర్కి ఫుల్ వీడియో ఉంది. మీకు నోట్స్ కావాలి అన్న నోట్స్ అవైలబుల్గా ఉంది. ఎవరైతే కావాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి. తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయితే మళ్ళీ ఆఫర్ అని అడగకూడదు. ఇప్పుడే శాతవాహనుల నుంచి నిజాం రాజ్యం వరకు నోట్స్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కాకతీయుల్లో గొప్పవారు ఎవరు అంటే గణపతి దేవుడు వేయించిన శాసనం ఏంటి అంటే మోటుపల్లి శాసనం. ఇతని కాలంలో వీరశైవ మతం అనేది అభివృద్ధి చెందిందనమాట. పేరిణి నృత్యం అనేది కూడా ఎక్కువ అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. సో గణపతి దేవుడు. నెక్స్ట్ వచ్చేసి ముస్లిం నాయకుల్లో గొప్పవారు ఎవరంటే ప్రోలయ నాయకుడు అనమాట. ఇతను అంటే కాకతీయుల తర్వాత ఢిల్లీ సుల్తాన్లు సో కొందరిని పెట్టి పరిపాలిస్తుండే కదా, ఆ టైంలో ఢిల్లీ సుల్తాన్లకు ఆపోజిట్గా ఈ ప్రోలయ నాయకుడు విమోచనోద్యమం చేస్తాడనమాట. ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇతను వేయించిన శాసనం వచ్చేసి విలాసతామ్ర శాసనం. ఇక నెక్స్ట్ వచ్చేసి కుతుబ్షాయిల్లో గొప్పవారు ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరు? ఇతను అంటే హైదరాబాద్ నగర నిర్మాత అనమాట. ఇతని టైంలోనే హైదరాబాద్ నగరం అనేది ప్లాన్ చేసి హైదరాబాద్ నగరం అనేది నిర్మించడం జరిగిందనమాట, మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో ఇతని యొక్క కలం పెను నేమ్ ఏంటి అంటే మానిల్ అనమాట. ఇతను రచించిన రచన ఏంటి అంటే కులియత్ కులీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి నిజాం రాజ్యం, అదే ఆసఫ్ జాహీలు అంటారు కదా. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట గొప్ప అతను. ఇతనికి ఉన్న టైటిల్ స్టార్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్సలెంటెడ్ ఐనెస్ అని ఉంటుందన్నమాట. అయితే వీళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను అంటే శాతవాహనుల గురించి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్ష్వాకులు, విష్ణుకుండనీలు, వేములవాడ చాళుక్యులు ఇలా కంప్లీట్గా వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్ట్లో చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు నోట్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.